ఈ యుద్ధాలు మంచివి కావు. ఈ యుద్ధాల వల్ల సాధించేదేమీ ఉండదు. కుర్రాళ్ళు చూడండి, సరదాగా రెచ్చిపోతుంటారు, బీరికాయలు బద్దలు కొడుతుంటారు, పొడి చేసుకుంటుంటారు. ఆ తర్వాత ఉంటది హాస్పిటల్లో సరదా తీరిపోద్ది. ఏదో సినిమాలు చూసి చైన్లు నింపేసి, సినిమాలు చూసి రాడ్లు వేసుకుని బయలుదేరి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయిన కుక్కల్లాగా రోడ్ల మీద పడిపోయి ఆడిని ఈడు కొట్ట, ఈడిని ఆడు కొట్ట, పనికి మాలిన దరిద్రులు పెరిగిపోయి మధ్య సినిమా హీరోలు ఫ్యాన్లు కూడా కొట్టు చచ్చిపోతున్నారు. మీ యాక్టర్లో ఈ కొట్టు చచ్చే వాళ్ళకి తెలుసుకోవాలి. ఈ సినిమా యాక్టర్లు అందరూ కలిసి మందు అవుతారు, కలిసి పార్టీలకు వెళ్తారు. కొట్టుకు చచ్చే తెంగర సన్నాసులు ఇళ్లే. ఆ మా హీరో అంతా, మా హీరో ఎంత, మా హీరో తోపు, మా హీరో తురుము, నువ్వు మీ హీరో ఫ్లెక్స్ ఎంత కట్టావా, మా హీరో ఫ్లెక్స్ అంత కడతాను, ఆడు చూడటం యాడ్. దీనికోసం మళ్ళీ ఆడు ఈడు కలిసి కొట్టుకు సావడాలు, మధ్యలో యుద్ధాలు, కుమ్ములాట్లు, దెబ్బలాట్లు, పోలీస్ స్టేషన్లు, గొడవలు. శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకురా నాయన ఈ జీవితం అనిపిస్తుంది. ఆ తోడుకోడల యుద్ధమైనా అలాగే ఉంటది, అత్త కోడల యుద్ధమైనా అలాగే ఉంటది, అన్న తమ్ముళ్ళ యుద్ధమైనా అలాగే ఉంటది, తండ్రి కొడుకుల యుద్ధమైనా అలాగే ఉంటది. మీరు కావాలనుకుంటే ఏ యుద్ధానైనా పరీక్షించుకోండి. సంఘాల మధ్య యుద్ధమైనా అలాగే తగలడితే దరిద్రంగా ఉంటది. ఎక్కడా యుద్ధం బాగోదు. ఎందుకంటే యుద్ధం అంటేనే పెంట. అది పెంట తప్ప దాని వల్ల ప్రయోజనం లేదు.